ఈ వేదికలను సమస్యలు ఈ వ్యవస్థ ద్వారా స్ఫూర్తి పొందారు చేస్తున్న చిన్న వ్యక్తి ఈ సంవత్సరంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు అధ్యాపకులకు పూర్వ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై హింద్, భారత్ మాతా కీ జై. హలో डिग्री है जो गाजी नहीं गाजी नहीं को क्या वेदा है क्या है बाय 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 jangan lupa like ya. ప్రాచీన కాలం నుంచి సంప్రదాయ ప్రామాణిక విధానాలతో నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విశ్వవిద్యాలయాలు విరాజిల్లాయి. సాంస్కృతిక పునరుజ్జీవన విశ్వ చైతన్యంతో ఆధునిక విద్యను ప్రోత్సహించే క్రమంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మైసూరు మహారాజు కృష్ణరాజా వరయారుల ప్రోత్సాహం వల్ల హైదరాబాదులో మహిళా కళాశాల ఏర్పడింది. అప్పుడు ప్రధానుడైన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1917 ఏప్రిల్ 26వ తేదీన తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికై ఒక ఫర్మానా విడుదల చేశారు. 1918లో ఆ ఫర్మానాను అమలు చేశారు. దానివల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే ఒక మహా విద్యాలయాన్ని ఆవిర్భవించింది. సర్ రాస్ మసూద్ వారు మొదటి ప్రిన్సిపాల్గా గన్పౌండ్రీ అధ్యక్షుని 8 అడ్డంకోణాల్లో తరగతులు ప్రారంభించారు. ఉర్దూ మీడియంతో మొదలైన కాలానుగుణంగా తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధన సాగింది. అంచెలంచెలుగా ఇంటర్మీడియట్, బిఏ, థియాలజీ, ఆర్ట్స్, సైన్స్, లా కోర్సులు ప్రారంభమై 1925లో ఎంఏ ఎల్ఎల్బి, 1927లో ఎంబీబీఎస్, 1929లో టీచర్ ట్రైనింగ్ ఒకటి తర్వాత ఒకటిగా ఆరంభమై ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్రారంభమైంది. అప్పుడు విశ్వవిద్యాలయానికి విశాలమైన
ప్రత్యేకమైన స్థలం అందరూ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో సహా అందరూ భావించారు. ఇక నిజాం వారి కోరికలు ఊహలు పరిపూర్ణం అవడానికి ఆయన ఒక అద్భుతమైన కళ కన్నారు. మా లకాబాయి జెండా నాట్య కళాకారి నిజాం సర్కారుకు సలహాలు సూచనలు చేసే మీరేదో ఆలోచనలున్నారు. నా మధ్య సహాయపడింది అవకాశం ఉంది. మేము ప్రారంభించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక పక్క అభ్యర్థులు విశాలమైన స్థలం అవసరం. అవి సమకూరుతుంది నాణ్యమైన విద్య విద్యార్థులకు చేరుతుంది. అందుచేత అది ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తుంది. మీరు అనుమతిస్తే ఒక విషయం మనం చెప్తున్నాం. ఇవాళ ఒకసారి ఆలోచించండి. విశ్వవిద్యాలయానికి ఇక్కడ కూర్చోను స్థలాన్ని చూసి కేటాయించగలము. లేదు మన్నించండి. మీరు తలపెట్టిన గృహకార్యానికి అడుగు విద్యార్థులే అనుభవం ఉంటుంది. విశ్వవిద్యాలయంతో ఎందరో మహానుభావుల్ని తీర్చిదిద్దే ఈ ప్రక్రియలో నన్ను కూడా పాల్గొంచుకోలేదు. అది మన రాష్ట్ర ప్రజల గొప్ప దిశలని మార్చేస్తుంది. కళాకంగా భవిష్యత్ తరం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది. విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలతో పాటుగా మీ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరో 900 ఎకరాలను కలిపి మొత్తం 2300 ఎకరాల స్థలాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించారు. ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్లో నిపుణులైన సయ్యద్ అలీ రజా, నవాబ్ జైన్ యాద్ జంగ్ బహదూర్లను విషయ సేకరణ, విద్యా విధాన పరిశీలన కోసం ప్రపంచ పర్యటనకు పంపించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వారిద్దరూ యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్ లో ప్రఖ్యాత బెల్జియం ఆర్కిటెక్ట్ మన్సూర్ ఈ జాస్పర్ ని కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ప్రాజెక్టుకి కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ గా ఎంపిక చేశారు. అప్పుడు రూపుదిద్దుకుంది విశ్వవిఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం. అద్భుత కట్టడంగా నిలిచిన ఈ గ్రానైట్ భవనం ఉస్మాన్ షాహీ కథనంగా వాస్తు శిల్పం యొక్క మచ్చుతున్నారు. ఈ కట్టడం హిందూ దేవాలయ శైలిని అనుసరిస్తూ ఇండో సాక్సనిక్ శైలిలో నిర్మితమైంది. ఈ సాటిలేని శైలిలో మధ్యయుగం నాటి ముస్లిం, అరబ్బు, మూరిష్ మరియు గోతిక్ శైలుల వాస్తు శిల్పం కలిసి ఉంది. ఈ కట్టడం తన గొప్పతనాన్ని చాటుతూ 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఆర్ట్స్ కాలేజ్ 2 అంతస్తుల భవనం. దీని వైశాల్యం 2.5 లక్షల చదరపు అడుగు. దగ్గరలోని రాటు గనుల నుంచి తీయబడిన గులాబీ రంగు ఛాయతో కూడిన గ్రానైట్ తో చెక్కబడి నిర్మితమైంది. పింక్ గ్రానైట్ ను తొలిచి వాటిని అందంగా రూపుదిద్దడంలో పాలు పంచుతున్న శిల్పులను తంజావూరు, తురకపాలెం, కంజీవరం మొదలగు ప్రాంతాల నుండి రప్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ గంగపై భారత స్వాతంత్ర సమయంతో పాటు ఎన్నో రకాల ఉద్యమాలు జరిగాయి. మారపాటి హనుమంతరావు గారి తెలుగు భాషా వికాస కృషి జరిగింది. విద్యార్థులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. తెలంగాణ ప్రజలకు కావలసిన స్వేచ్ఛ, సమానత్వ సాధనలోను ఇక్కడి నుంచే ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని జైన్ మందిర్ వరకు నాటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి సహకారంతో సాగింది.
ఉద్యమంలో పాల్గొన్న 350 మంది విద్యార్థులను విద్యా సంస్థ రోల్స్ నుంచి తొలగించారు. వారిలో వందే మాతరం రామచంద్రరావు, దివంగత ప్రధాని పివి నరసింహారావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, అచ్యుతరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి ఎందరో ప్రముఖులున్నారు. వందే మాతర మతకు గదని నిరంకుశంగా నిషేధించిన నిజాము అద్దరు ధిక్కరించే ఉస్మానియా విద్యాలయమే. ఉస్మానియా విద్యాలయమే నాని తీసిన విద్యార్థులను కాలేజీ తొలగించిన దాని కలేజ చూపి పొందు పురికే ఉస్మానియా విద్యాలయమే. ఉస్మానియా విద్యాలయమే దేశభక్తి తమ ఊపి అంది ఉస్మానియా విద్యాలయమే. ఉస్మానియా విద్యాలయమే వందే 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 మాతరం, వందే 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 మాతరం. దేశానికి స్వాతంత్రం రాకముందు 1946 నుంచి స్వాతంత్రం పొందిన పిమ్మట కూడా 1948 వరకు హైదరాబాద్ సంస్థానంలో భాగమై నిజాం పాలనలోనే మిగిలిపోయినప్పటి వరకు రజాకారులతో పోరాటంలో, హైదరాబాద్ విమోచన పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అయింది. ఉద్యమాల ముందు బిడ్డ ఉస్మానియా. ఉద్యమాల ముందు బిడ్డ ఉస్మానియా. హైదరాబాదు విమోచనం ఆకాంక్ష ధ్యేయమై రాజాకారుల